ఏం చెప్తారు మీ పిల్లలకి? రే నా జీవితం వేస్ట్ అయిందిరా, నువ్వన్నా సేవ చేయరా, నీకులాగా మాకు చర్చి లేదురా, నీకులాగా మాకు సండే స్కూల్ లేదురా, మేము ఎక్కడో పెరిగావరా, మా ఇష్టం వచ్చినట్టు పెరిగావరా, ఒరే నీకు చిన్నప్పటి నుంచి వాక్యం దొరుకుతుందా, నీకు చిన్నప్పటి నుంచి దేవుడి వాక్యం ఉందిరా, దేవుడు అవకాశాలు ఇస్తున్నారా, నీకు టాలెంట్స్ ఉన్నాయిరా, యూస్ చేయరా, దేవుడి కోసం వాడబడరా అని చెప్పే తల్లిదండ్రులు లేరండి ఇక్కడ. ఎందుకని యూత్ బయటికి రావటం లేదు? నువ్వు పనికిరావురా, నీ బతికంతేరా, నువ్వు దరిద్రుడా, నా చెడబుట్టావురా, ఇదే మాట్లాడతారు వాళ్ళ తల్లిదండ్రులు. నువ్వు మారవరా, నాకు తెలుసురా, నువ్వు మారవు, పో నీ ఇష్టం చడిపో, వదిలేస్తున్నాడు తల్లిదండ్రులు, పెట్టలేదు నా మాట ఏంట్రో. వినకపోతే బతిలాడు, వినకపోతే కాలు పెట్టుకో, వినకపోతే కన్నీరు కాచు, వినకపోతే ప్రభుత్వం చెప్పు, పట్టుకుంటాడు ప్రభు. బుద్ధి వచ్చింది అడిగి తప్ప కుమారు. ఎందుకు వచ్చింది అనుకున్నావు? 2 సంవత్సరాల నుంచి మించి తండ్రి ఏం చేస్తాడో తెలుసా? నా కుమారుడు రావాలి, నువ్వు వస్తాడు, నువ్వు నా బిడ్డ నా దగ్గరికి వస్తాడు, నేను చూపించిన ప్రేమ వాడు మర్చిపోలేడు, వాడికి తెలుసు లోకంలో ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు, నా తండ్రి ప్రేమను మించిన ప్రేమ ఎక్కడ దొరకలేదు. ఎక్కడో ఎత్తుకున్నాను నేను, వెళ్ళి ఫ్రెండ్స్ దగ్గర ఎత్తికాడు, లోకంలో ఎత్తికాడు, ఎక్కడ దొరకలేదు. బంధువుల దగ్గరికి వచ్చారని చివరికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి జ్ఞాపకం వచ్చింది, తండ్రి ప్రేమ జ్ఞాపకం వచ్చింది, తిరిగి వచ్చాడు. ఎదురు చూస్తున్నాడు కాబట్టి తండ్రి, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట. వస్తాడని తెలుసు తండ్రికి. ఉండ నీకు విశ్వాసం, నీ బిడ్డలు తిరిగి వస్తారు దేవుని దగ్గరికి. నీ బిడ్డలు పనికిరాని అనుకున్న వారు పనికొస్తారు. నిష్ప్రయోజకుల్ని ప్రయోజకులుగా చేసేవాడు ఆయన.